హలో అండి, వెల్కమ్ టు టైలర్ ట్రిక్స్. సాఫ్ట్వేర్ యూస్ చేసుకొని మాస్టర్ డిపెండెన్సీ లేకుండా మనం బొటిక్ ఎలా రన్ చేసుకోవచ్చు ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ర్యాండమ్ గా మనకు కస్టమర్ ఏదైనా ఫోటో తీసుకొస్తారండి. పింట్రెస్ట్ లో నేను ర్యాండమ్ గా ఏదైనా ఫోటో చూస్తున్నాను. సో ఏదైనా ఫోటో తీసుకొచ్చి సపోజ్ నాకు ఏదైనా మోడల్ ఈ మోడల్ కావాలి అనుకున్నాం అనుకోండి, ఇది ఏ బేసో మనం దాన్ని చెక్ చేయాలన్నమాట. అంటే బేస్ మీన్స్ ప్రిన్స్ కట్ బేసా, లేకపోతే 3 డాట్ బేసా, షోల్డర్ టు వేస్ట్ కట్ బేసా, లేకపోతే 4 డాట్ బేసా, ఇది ఏ బేసో మనం చెక్ చేసుకోవాలన్నమాట. చెక్ చేసుకున్న తర్వాత సో ఇది ప్రిన్స్ కట్ బేస్ అని మనం కన్ఫర్మ్ అయింది. నెక్స్ట్ ఏం చేయాలి? నెక్స్ట్ కాలర్ ఉంది. సో ఈ కాలర్ ని ఎలా దేంట్లో తీసుకోవాలి? ఈ కాలర్ ని ఇప్పుడు మన దాంట్లో సెట్ చేసి చూద్దామా ఎక్కడ ఉంది అనేసి. సో నేను ప్రిన్స్ కట్ ఓపెన్ చేశానండి. ప్రిన్స్ కట్ లో క్లోజ్ నెక్ ఓపెన్ చేసుకుందాం. అంటే క్లోజ్ నెక్, ప్యాక్ నెక్ ఏదైనా అనుకోవచ్చు. నేను ఇప్పుడు క్లోజ్ నెక్ ఓపెన్ చేస్తున్నాను. క్లోజ్ నెక్ వెళ్ళిన తర్వాత సో ఇది వచ్చేసి ఫ్రంట్ ఓపెనా బ్యాక్ ఓపెనా మనం ఐడెంటిఫై చేసినప్పుడు ప్రిన్స్ కట్ ఉంది, క్లోజ్ నెక్ ఉంది, ఐడెంటిఫై చేసాము. ఫ్రంట్ ఓపెనా బ్యాక్ ఓపెనా చెక్ చేసుకుంటాం అనమాట. ఇది ఫ్రంట్ ఓపెన్ ఉంది, ఫ్రంట్ ఓపెన్ లో తీసుకుందాము. ఫ్రంట్ ఓపెన్ తీసుకున్నాము. నెక్స్ట్ కాలర్ లోకి వెళ్ళి కాలర్స్ లో అసలు ఈ కాలర్ ఏది ఉంది? పీటర్ పాన్ కాలర్ ఉంది. పీటర్ పాన్ కాలర్ లో ఏ మోడల్ ఉంది? ఇప్పుడు మన దాంట్లో చూడండి ఎన్ని ఉన్నాయో, ఆల్మోస్ట్ ఒక 17 మోడల్స్ వరకు ఉన్నాయి. సో పీటర్ పాన్ కాలర్ లో ఈ మోడల్ నేను ఐడెంటిఫై చేశాను. సో ఈ మోడల్ ఇది అని నేను ఐడెంటిఫై చేశాను. ఇది తీసుకొని దీనికి మెజర్మెంట్స్ ఇచ్చి మనం ప్యాటర్న్ కట్ చేసుకోవడం. ఇప్పుడు నాకు ఫ్రంట్, బ్యాక్ అండ్ 2 పీటర్ పాన్ బ్యాక్ కావాలనుకుంటే బ్యాక్ కూడా పెట్టుకోవచ్చు, లేదా నేను ఫ్రంట్ ఒక్కటే కాలర్ తీసుకోవాలనుకుంటే ఫ్రంట్ కూడా తీసుకోవచ్చు. సో ఇలా మనం ఐడెంటిఫై చేసుకోవాలన్నమాట. సో మన కటింగ్ టేబుల్ మీద ప్రొజెక్టర్ త్రూ మనకు ఇక్కడ కటింగ్ మనకు ప్రొజెక్ట్ అయిపోయి ఉంటుందండి. ఈ కటింగ్ ని మన ఫ్యాబ్రిక్ పెట్టుకొని కట్ చేసుకోవడమే. సో ఫ్యాబ్రిక్ పెట్టుకొని మార్క్ వేసుకొని కట్ చేసుకుంటే చాలా ఈజీగా ఉంటుంది. మార్క్ లేకుండా కట్ చేసుకున్నారంటే కొంచెం అటు ఇటుగా అవుతుంది అనమాట. సో ఖచ్చితంగా మార్క్ పెట్టుకొని కట్ చేసుకోవడం చాలా ఈజీ. చూడండి ఇప్పుడు నేను ఫ్యాబ్రిక్ ని ఎలా పెట్టున్నాను, రివర్స్ లో పెట్టున్నాను అనమాట. డిజైన్ ఇటు సైడ్ కు ఉంది, ఇది కూడా క్లియర్ గానే ఉంది. కాకపోతే మనకు రివర్స్ లో పెట్టుకొని కట్ చేసుకుంటే ఇంకా ఈజీగా క్లియర్ గా కనిపిస్తూ ఉంటుంది. లైనింగ్ కట్ చేసుకొని దాని పైది కట్ చేసుకోవడానికి చూడండి. అంటే లైనింగ్ కట్ చేసుకుంటే ఈజీగా మనకు ప్లెయిన్ గానే ఉంటుంది కాబట్టి ప్రొజెక్షన్ కూడా క్లియర్ గా కనిపిస్తుంది. చూసారు కదండి, ఇక్కడ మనకు ప్రతి ఒక్కటి కూడా నాచెస్ తో పాటు అన్ని కూడా మనకి ఎక్కడ స్టిచ్ వేసుకోవాలి ఇవన్నీ కూడా మనకు వచ్చేస్తాయి. ఇక్కడ సీమ్ లైన్ మాత్రం ఒక ఫుట్టే ఉంటుంది. ప్రతి ఒక్కటి అలా మార్క్ పెట్టుకోలేము కదా. ఇక్కడ సీమ్ మనకు కనిపిస్తూ ఉంటాయి. రిమైనింగ్ అంతా కూడా ఉంటుంది. ఇది బ్యాక్ పార్ట్ కూడా మనకు అంటే ఫ్రంట్ మనం జాయింట్ వేసినా కూడా యాజ్ ఇట్ ఈజ్ ఇవి సరిపోతాయి అనమాట. మామూలుగా మనం మాస్టర్ కట్ చేసినా మనం చేసినా కూడా ఎక్స్ట్రా ఉంటే మనం తీసుకుంటూ ఉంటాం, కట్ చేస్తూ ఉంటాం ఎక్స్ట్రా. బట్ దీంట్లో అయితే యాజ్ ఇట్ ఈజ్ అదే వచ్చేస్తుంది. ఫ్రంట్ పార్ట్ కూడా మొత్తం అంటే ఇప్పుడు మనం పీటర్ పాన్ కాలర్స్ కట్ చేసాము. ఇది కూడా ఎంత లెంగ్త్ కావాలి, ఎంత విడ్త్ కావాలి ఇక్కడ మనకు ఉంటే మనం మార్చుకోవచ్చు. ఇప్పుడు ఇది సీమ్ తో పాటు అదే వచ్చేసి ఉంటుందండి. అంటే మళ్ళీ కొత్తగా మళ్ళీ మనం సీమ్ యాడ్ చేసుకోవాలా అనేది అక్కర్లేదు. మళ్ళీ దీంట్లోనే సీమ్ వచ్చేసి ఉంటుంది. ఈ రౌండ్ ఏదైతే ఉంటుందో మనం ఇప్పుడు ఈ రౌండ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో ఈ రౌండ్ కి ఇది మ్యాచ్ అవుతుంది. మళ్ళీ దీన్నే మాడిఫై చేయనక్కర్లేదు, యాజ్ ఇట్ ఈజ్ సరిపోతుంది అనమాట. ఇప్పుడు మనం ఫ్రంట్ ఓపెన్ తీసుకున్నాం కదా, ఫ్రంట్ ఓపెన్ కి సీమ్ కూడా తీసుకోవచ్చు. స్లీవ్ కి కూడా అంటే ఫ్రంట్ లోపలికి వస్తుందా అని కూడా డౌట్ వస్తుంటుంది కదా. స్లీవ్ కి కూడా అన్ని లోపలికి అదే వచ్చేసి ఉంటుంది. మనకి ఇంకా కావాలనుకుంటే అప్ అండ్ డౌన్స్ మనం చేసుకోవచ్చు. ఇలా ప్రతి ఒక్కటి కూడా మన దాంట్లో కస్టమైజేషన్ పాసిబిలిటీ ఉంటుంది అనమాట. ఏ పార్ట్ కావాలంటే ఆ పార్ట్ మాడిఫై చేసుకోవచ్చు. ఇలాగే ఈజీగా మనం మాస్టర్ మీద డిపెండ్ అవ్వకుండా మన ప్యాటర్న్స్ మనమే కట్ చేసుకోవచ్చు. మీరు చేయాల్సిందంతా ఒకటే, ప్యాటర్న్ ఐడెంటిఫై చేయాలి అండ్ మెజర్మెంట్స్ కరెక్ట్ గా ఇవ్వాలి. దీన్ని చేయగలిగితే మాస్టర్ లేకుండా మన బొటిక్ ని మనం రన్ చేసుకోవచ్చు. ఇలా మన కస్టమర్ ఇచ్చిన బేస్ అసలు ఏంటి అనేది మనం ఐడెంటిఫై చేయగలిగితే మన వర్క్ ఈజీగా చేసుకోవచ్చు అండి. అంటే మాక్సిమం దొరికిపోతాయి మన దాంట్లో, 90% వరకు మనకు దొరికిపోతాయి మన దాంట్లో బేసెస్. ఇన్ కేస్ అది లేదు అనుకుంటే అది ఎలా చేసుకోవాలి, మన దాంట్లో మోడల్ లేదు అనుకుంటే ఎలా చేసుకోవాలి అనేది నేను నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను.